వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. భర్త పిల్లలు ఉన్నా కూడా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది ఓ మహిళ. అయితే కొన్ని రోజుల తర్వాత అది తప్పని తెలిసి అతన్ని దూరం పెట్టడంతో ఆమెపై కోపం పెంచుకున్నటువంటి దుర్మార్గుడు ఆమెను కడతీర్చాడు. చివరిసారిగా మాట్లాడుకుందామని రూముకి పిలిచి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రేణిగుంట మండలం గుత్తివారిపల్లెకు చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి లక్ష్మి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. ఆమె భర్త కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. ఆర్టీసీ బస్టాప్ సమీపంలోని సమోసా దుకాణంలో పనిచేస్తుంది. అయితే గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి వెళ్ళేటువంటి సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ వివాహేతర సంబంధంగా మారింది ఆ పరిచయం. అయితే తప్పు చేశారనేటువంటి పశ్చాత్తాపమో మరేదో కానీ ఈ బంధాన్ని ఆమె పూర్తిగా నిరాకరించింది. అందరితో పులి స్టాప్ పెట్టాలనుకుంది. దీంతో ఆమెపై అతను కక్ష పెంచుకున్నాడు. అయితే చివరిగా మాట్లాడుకుందామని ఆమెను నమ్మించి పిలిపించి తన గదికి రప్పించి అక్కడికి వచ్చినటువంటి తర్వాత చాక్తో లక్ష్మీ గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకొని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివాహేతర సంబంధాలు ఎంతటి అనార్థాలకు దారితీస్తాయో అనేది ఈ ఘటన మరొకసారి తెలియజేస్తుంది. తప్పు తెలుసుకునే సమయానికి ప్రాణాలు దక్కుతున్నా కూడా అలాంటి గ్యారెంటీ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీ కుటుంబ విలువలను కాపాడుకోండి. క్షణికానందాల కోసం జీవితాలను బలిపెట్టకండి. ఈ విషాద ఘటన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి గ్యాస్ గోడంలో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతాడు అంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఆమెను చంపి అతను కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయింటాడని మేము భావిస్తున్నాం.